దగ్గర గేట్స్ క్లోజ్ చేయడం అయితే ఉదయతన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్కి అండ్ జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు అగ్గిరాజుకున్నాయి. అంటే అంతా ఇంత కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తూనే సంజయ్ కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా ప్రచారానికి పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయాలని వ్యక్తులకి టికెట్లు జారీ చేయడం, వారి కోసం ప్రచారం చేయడం, కండువా లేకుండానే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఆయన అభ్యర్థించడం. సో ఈ రకంగా కొనసాగుతోంది. కానీ ఎన్నో రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఒకానొక సందర్భంలో పెద్ద ఎత్తున పార్టీకి ఆయన ఇక కీలకం కాబోతున్నారనే రకంగా ఆలోచింపజేసినటువంటి జీవన్ రెడ్డికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. సో జీవన్ రెడ్డి ఇప్పుడు అక్కడ కన్నీళ్లు పెడుతున్నారు. జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున కన్నీళ్లు పెడుతూ పార్టీ పైన అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంచలన పోస్ట్ వైరల్ అయింది. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆయన ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ టిక్కెట్ల వ్యవహారంతో అసంతృప్తిలో ఉన్న వ్యక్తి ఇండిపెండెంట్లకి ఓపెన్గా సపోర్ట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారనేటువంటి సంజయ్ పైన కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వలసదారులకే, వలస వచ్చిన వాళ్ళకే టికెట్లు కేటాయించారంటూ జీవన్ రెడ్డి సంజయ్ పై మండిపడుతున్నారు. ఇక అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాగులు మోసే వాళ్ళకి పెత్తనాలు ఇచ్చి పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని మోసం చేస్తున్నారని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఒకసారి మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తాను నేను. సో జీవన్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియాలో చేసినటువంటి ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీ బ్యాగులు మోసేవారు వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తే, ఆ పెత్తనంతో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలకి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వారు ఏమాత్రం కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు కాదు, పార్టీకి సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళకి టికెట్లు ఇచ్చి పూర్తిగా కాంగ్రెస్ జెండాకి, కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి అక్కడ టికెట్ల జారీ సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది, ఏ రకమైనటువంటి కన్నీటి పరిణతమవుతూ శాపనార్థాలతో లేకుంటే మోసపోయామని చెప్పి అభ్యర్థులు మాట్లాడారు. ఒకసారి మాటలు విందాం. మొత్తం ఇండిపెండెంట్ లో పోదాం. కార్యకర్తగా చెప్పండి, పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసే నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో లోపం కనబడుతుంది అంటూ నేను గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైతున్నదో, మన గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి, కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దానికి మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసి వాళ్ళే పాపం చేసి నేను జెండా మొత్తే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో, ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి నిర్ణయం చేయండి చేసేది ఉంటాయా? నేను ఇచ్చిన లిస్ట్ లోపల ఏదైతున్నదో మీకు భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే కాంగ్రెస్ గారి అభిప్రాయాన్ని సేకరించి నిర్ణయం తీసుకుంటుంది.
నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే? నా మీద కోపం ఏదైనా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోండి. నా మీద చర్య తీసుకోండి. ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తున్నా? నేను ఉల్లంఘిస్తున్నా? మీరు అతిక్రమిస్తున్నారా? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పిండ్రు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ చెప్పని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పిలిపించింది. దీనికి ఒక కమిటీ, దానికి మన శివశంకర్ గారి సన్ ఈజ్ చైర్మన్ ఫర్ ఇట్. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పట్టుంది. పుట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసే నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో మనం లోపం కనబడుతుంది అంటూ నేను గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైతున్నదో, మన గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని రైట్, మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన తన అఫీషియల్ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి పోస్ట్ చేసిన ఆ పోస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర అనుకోవాలి. పార్టీ కోసం జెండాలు మోసిన సీనియర్ నేతకి డబ్బు సంచులకి అమ్ముడిపోయిన వార్డు మెంబర్గా కూడా గెలవడం చేత కానీ వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ, వాళ్ళు చూడండి ఇక్కడ బ్యాగులు మోసి వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పార్టీ పెత్తనం చేస్తూ, సో అంటే ఎవరిని ఉద్దేశించాలని అర్థం చేసుకోండి. సో జెండాలు మోసిన కార్యకర్తలకి సీనియర్ నేతగా జరిగిన అన్యాయం, అవమానం ఎదిరించి స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి వాళ్ళ గెలుపు కోసం ప్రతి గడప తిరుగుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు అని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆయన ఫేస్బుక్ పోస్ట్లో ఇది చేసుకొచ్చారు. సో పోస్ట్ కూడా ఉంది. ఆయన ఫోటో కింద ఒక అంశాన్ని కూడా పొందుపరిచారు. ఆయన ఇదే సేమ్ మ్యాటర్ని ఆయన ఫోటో కింద కూడా పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. ఆయన ఇక్కడ మెన్షన్ చేసిన అంశం ఏంటంటే డబ్బు సంచులకి అమ్ముడుపోయే వార్డు మెంబర్గా కూడా గెలవడం చేతగాని వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ, సో మరి జీవన్ రెడ్డి ఎవరిని ఉద్దేశించారో కొంత ఆసక్తి రేపుతోంది. సో జీవన్ రెడ్డి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా జీవన్ రెడ్డి తన అడుగులు బీఆర్ఎస్ పార్టీ వైపుగా వేస్తున్నారా అనే రకంగా చాలామంది చర్చించుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులకి ఒకే వార్డులో, ఇక్కడ ఇందాక నేను ఫొటోస్ చూశాను, 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి హస్తం గుర్తుపై అనేది సంజయ్ ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తుంటే, అదే వార్డులో ఏసీ ఎయిర్ కండిషనర్ గుర్తుపైన మీరు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. అటు సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేరు, బీఆర్ఎస్ పార్టీతో కొనసాగుతున్నానని స్పీకర్ కూడా చాలా క్లియర్గా ఒక ఆదేశించడం జరిగింది. సో గతంలో ఆయనపై వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లు కొట్టిపారేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీ నేత అని కన్ఫర్మ్ చేశారు కూడా. సో ఇప్పుడు జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ అయ్యిండి స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేయడం, సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత అని చెప్పినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ప్రచారం చేయడం, వారికి ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, సో ఏంటి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నేతగా సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నేత ఆయనే చెప్పుకొచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. సో జీవన్ రెడ్డి పోస్ట్కి అర్థం ఎలా చూడాలి? బ్యాగులు మోసి వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తున్నారని ఎవరిని ఉద్దేశించి జీవన్ రెడ్డి పోస్ట్ చేశారు? ఖచ్చితంగా మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు హీటెక్కాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు, కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నాడు. 20-30 జీవన్ రెడ్డి అంశాలకి 20 స్థానాల్లో టికెట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 30 స్థానాల్లో